హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. టుడే వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. సూపర్ యమ్మీ ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ బియ్యం తీసుకుని మంచిగా మనం వాష్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్, 1 స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకుని మనం స్టవ్ అంటించి మంచిగా రైస్లా దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకోవాలి. అలా ఒక 90% కుక్ అయ్యేలా చూసుకుని ఎక్స్ట్రా ఉన్న వాటర్ని మనం దీన్ని తీసేయాలన్నమాట. నేనైతే చిల్లుల గిన్నెలో వేసుకుని ఆ వాటర్ అనేది మొత్తం సపరేట్ చేసుకున్నాను. పొడి పొడిగా రైస్ రెడీ అయింది. దీన్ని పక్కన ఉంచుకుని లోపు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 2 ఎగ్స్ తీసుకుని వేరే బౌల్లో కొంచెం బ్లాక్ మిరియాల పౌడర్, సాల్ట్ వేసుకుని మంచిగా బీట్ చేసుకుని ఆమ్లెట్‌లా వేసుకుని ఆమ్లెట్‌ని కొంచెం బ్రేక్ చేసుకోవాలన్నమాట. ఆమ్లెట్‌ని కొంచెం బ్రేక్ చేసుకుంటూ కొంచెం పెద్ద పెద్ద పీసెస్‌గా బ్రేక్ చేసుకొని పక్కనుంచుకోవాలి. అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కాజు వేసుకోవాలి. కాజు కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత మనం దీంట్లో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి తురుము వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీద చేయాలి. తర్వాత ఆనియన్స్ ఏసుకోవాలి, టమాటా ఏసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్ని వెజ్జీస్ కట్ చేసుకుంటే చాలా సింపుల్‌గా 5 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా వేసుకొని, క్యారెట్ కూడా వేసుకొని, గ్రీన్ చిల్లీ, బీన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఏం కుక్ అయిపోవక్కర్లేదు. దీంట్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్, మిరియాల పౌడర్ వేసుకోవాలి. మనం రైస్‌లో కొంచెం వేసాం, ఆమ్లెట్‌లో కొంచెం వేసాం. సాల్ట్ అనేది చూసుకొనేసుకోవాలి. తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా టోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో సోయా సాసు, నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని వెనిగర్ ఏసుకోవాలి. ఆ ప్లేస్‌లో వెనిగర్ లేదు. అందుకే నేను నిమ్మరసాన్ని ఏసుకున్నాను. మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆమ్లెట్ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోవాలి. బాగా టోస్ట్ చేసుకున్న తర్వాత చివరిలో కొత్తిమీర ఏసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.